అందరికీ ప్రైజ్ ద లార్డ్. మనం కొలస్సి పత్రిక గురించి చెప్పుకుంటున్నాం కదండీ! అవును. మరి ఈ బైబిల్ అనేది మనకి జ్ఞానం ఇచ్చేది. మరి మనం దేవుణ్ణి ఈ బైబిల్ అంటే ఈ వాక్యమును మనం శిరస్సుగా అంటే మనం అన్నింటికంటే మరి ఎక్కువగా దీన్ని ఘనపరిస్తే అది మనకి శిరస్సుగా ఉంటుంది. వాక్యమై ఉన్న దేవుడు యేసుక్రీస్తు వారు అంటే వాక్యమైన దేవుణ్ణి మనము ఘనపరిస్తే అది శిరస్సుగా ఉండి మనకి ఎంతో జ్ఞానం ఈ బైబిల్లో మనం శారీరకంగా ఏ విధంగా నడవాలి, ఆత్మీయంగా ఏ విధంగా నడవాలి అనేటటువంటిది ఈ వాక్యము మనకు బోధిస్తుంది. కొలస్సి మొదటి అధ్యాయం 18లో మనము చెప్పుకున్నట్టు సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సు. ఆయన ఎవరు? వాక్యమై ఉన్న దేవుడు. ఎఫెసీ 5వ అధ్యాయము 30 వచనములో 2వ లైన్‌లో నుండి మనము క్రీస్తు శరీరమునకు ఏమై ఉన్నాం? అవయవములై ఉన్నాము కదా! మొదటి కొరింథీ 6:15లో మరి ఈ అవయవములు ఏ విధంగా మనం జాగ్రత్త పరచుకోవాలి అనేది మనం చూద్దాం. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగరా? అవును. మనం తెలుసుకోవాలి. మన శరీరంలో అంటే మనమందరము కూడా క్రీస్తు యొక్క మన సంఘమంతా కూడా క్రీస్తు యొక్క అది శిరస్సునకు అతకబడిన అవయవములని మనము తెలుసుకోవాలి. మీరెరుగరా అంటున్నాడు అపోస్తల పౌలు. నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా అని అపోస్తల పౌలు అంటున్నాడు అన్నట్టు. అంటే నా శరీరము అంటే నా సంఘమును తీసుకెళ్ళి నేను వేశ్యలకు అప్పచెప్తున్నా. ఈ సంఘమంతటిని ఈ అవయవములన్నిటినీ అంటే మన శరీరాన్ని అంతటిని మరి దేవుని అవయవములైన మన ఈ శరీరమును వేశ్యలకు నేను అప్పచెప్తానా? వేశ్య యొక్క అవయములుగా నేను చేయుదునా అని ఎవరంటున్నారండి? అపోస్తల పౌలు అంటున్నాడు. అదెంత మాత్రము తగదు. అదెంత మాత్రము కూడా తగదు. 16వ వచనం వేశ్యతో కలిసినవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరెరుగరా అంటున్నాడు. మరి అపోస్తల పౌలు సంఘానికి హెచ్చరిస్తున్నాడండి. మరి ఎవరి దేహము వారు కాపాడుకోవాలి. ఎందుకంటే ఇది మరి యేసుక్రీస్తు వారి యొక్క శిరస్సునకు అతకబడింది. ఆ అతకబడిన ఈ శరీరమును మనము జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. మరి వేశ్యలకు ఇవ్వకూడదు. వేశ్యతో కలిసినవాడు దాని